ఆషాఢ మాసంలో ఆదివాసులు వారి సాంప్రదాయ పండుగలను జరుపుకుంటారు. అయితే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు, సిద్పూరియు, లింగపూరు, కోరిమేరి మండలాల్లో నెలవంక కనిపించుకునే గిరిజనులు అఖాడి పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే మాసంలో వారి తొలి పండుగ ఇదే కావడం విశేషం. ఆదివాసులు తమ సంస్కృతిని ప్రతిబింబించే పండుగలను ఆషాఢ మాసంలో మొదలవుతాయి. వానాకాలం వచ్చిందంటే చాలు ఆదివాసీ కూడాల్లో పండుగల సందడి మొదలవుతుంది. తమ రాజుల దేవతలను కొలుస్తూ పశుపక్షాదులు ఆరోగ్యాలతో ఉండాలని ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ వేడుకల్లో భాగంగా గ్రామ పులిమేర బాబ్రీ చెట్టు కింద పవిత్ర దేవతలను గోమూత్రంతో శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మొక్కులు చెల్లించి వనంలోనే నైవేద్యాలు తయారు చేసి దేవతలకు సమర్పిస్తారు. అకాడి పూజ తర్వాత లక్ష్మణ రేఖను గీసి పశువులను ఆ గీతను దాటించి అడవికి తీసుకెళ్తారు. టేకు చెట్ల ఆకులతో సంహపక్తి పోచనలను ఆరగిస్తారు. తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. అటవీ ఉత్పత్తులు సేకరిస్తారు. చివరన దండారి దేవతలకు పూజలు చేస్తారు. ఇప్పటి నుంచి 6 నెలల పాటు దండారి ఉత్సవాలు జరుపుకుంటారు. అటు జైనూరు మండలం పట్నాపూర్ గ్రామంలో ఆదివాసులు ఈ అఖాడి పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివాసులు తమ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు నేటికి వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆకాడి పండుగ అంటే ఈ యొక్క ఆదివాసులు అత్యంత పవిత్రంగా పూజించే ఈ పండుగని మేము భావిస్తాం. మా పూర్వీకులు ఏదైతే గత 60-70 సంవత్సరాల నుండి పాటిస్తూ వస్తున్నటువంటి ఈ సాంప్రదాయంలోనే భాగంగా ఈ ఆకాడి అనేది మాకు ఒక ప్రత్యేకమైన పండుగ. మా ఆదివాసీ కులాలో ఏదైతే ఆవులు కానీ, మేకలు కానీ, ఇంకా ఇతరత్ర జంతువులు కానీ, పంటలు కానీ, పాడి పశువులు కానీ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఈ ఆకాడి అనే పండుగను చేస్తాం. ఏదైతే అడవిలో ఉన్నటువంటి వనదేవతలు ఉంటాయో అక్కడ మేకలను తీసుకెళ్ళి బలిచ్చి ఊరంతా అక్కడికి పోయి అక్కడ భోజనాలు, పూజలు, కార్యక్రమాలు చేస్తారు. అక్కడ ఏదైతే అడవిలో మా దేవతలు ఉంటాయో అక్కడ పోయి ఒక లక్ష్మణ గీత వేస్తారు మా పూర్వీకులు. ఆ గీత నుంచి మా దగ్గర ఉన్నటువంటి ఆవులు కానీ, మేకలు కానీ, ఎద్దులు కానీ ఆ గీత నుంచి దాటిస్తే ఇక అక్కడి నుంచి మా ఆవులు